ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోడా వెంకట ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కలుగుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం దాని పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకం నిధులను కేంద్రం 90%, రాష్ట్రం వాటా 10%గానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం క్రింద కేంద్రం వాటాను తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై అదనపు భారం పడి పథకం నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. పని దినాలను 200 రోజులకు పెంచడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణ్ కుమారి, నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్, గట్టి నవతారకేష్, బాలాజీ శర్మ, కోనపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి తారకేష్ గారు కానీ అనేక మంది నాయకులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు మా ముందే ఉన్నారు, గడిగడికి ఇబ్బంది ఉన్నా సరే ఉపాధి హామీ పథకం తరపున కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో వారికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరపున. అవి పని దినాలని వాళ్ళకి 200 రోజులు చేయాలని, ఏదైతే 60% వాటా కేంద్రం ఇస్తానని చెప్పి కొత్త చట్టంలో పెట్టిందో అది ముమ్మాటికి తప్పని, 100% కూడా కేంద్రమే భరించి ఉపాధి హామీ పథకం కూలీల్ని ఆదుకోవాలని, అదేవిధంగా మహాత్మా గాంధీ పేరును తొలగించి అద్దం పద్దం లేని పేర్లు పెట్టే ప్రక్రియని ఇప్పటి నుంచైనా మానుకుని తక్షణమే ఆ పేరుని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీలో సంఘటన్ సుజియాన్ అభియాన్ అనే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకే, అన్ని జిల్లాలకే వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని కాదనే హక్కు ఇక్కడున్న స్థానిక నేతలకు ఉండదని నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను. రెండొకటి ఏంటంటే, కొంతమంది వాళ్ళ స్థాయి మరిచి పెద్ద నాయకుల్ని పత్రికా సమావేశంలో విమర్శిస్తే తమ కూడా ఆ స్థాయికి వెళ్తారనే అపోహలో ఉన్నారు. అవి రాజమండ్రిలో చెల్లని చీటీలని మాకు తెలుసు. నేను రాజమండ్రిలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు ఎవరి శక్తి సామర్థ్యత ఏంటో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టే నూతనంగా కమిటీని ఏర్పాటు చేయమని మాలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి సిడబ్ల్యూసీ స్థాయిలో ఉన్న వ్యక్తులను విమర్శించేటప్పుడు మనం రాజకీయంగా ఈ నెలలో ఏమాత్రం ముందుకెళ్ళామనే ఆలోచన చేసి ఆయన విమర్శిస్తే బాగుంటుందని, అది వాళ్ళ వయసుకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉంది ఈ బీజేపీ ఈ రోజున మధ్య తరగతి బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. మనం ఏ రకంగా చూసుకున్నా కేవలం కార్పొరేట్ సంస్థలకి వారి ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న నాయకులకు మాత్రమే ఈ బీజేపీ న్యాయం చేస్తూ ఉంది. అంతేకాని సామాన్య మానవులకు కానీ, సామాన్య వ్యాపారస్తులకు కానీ ఎటువంటి ప్రయోజనం ఈ ప్రభుత్వం కల్పించడం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఏర్పడింది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మహాత్మా గాంధీ పేరు కొనసాగిస్తూ సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, అలానే మొత్తం ఆ అమౌంట్ కూలీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని మేము దీక్ష చేస్తూ ఉన్నాం.